హాయ్ ఇంజనీర్స్ అండ్ ఫ్యూచర్ ఇంజనీర్స్, దిస్ సైడ్ భరత్. మీరు ఎప్పుడైనా జాబ్ మార్కెట్ ఎప్పుడు పీక్లో ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఇఫ్ నాట్, లెట్ మీ ఆన్సర్ దిస్ క్వశ్చన్. జాబ్ మార్కెట్ అనేది ఎప్పుడైనా సమ్మర్ టైంలో పీక్లో ఉంటుంది. ఎందుకో తెలుసా? జనరలీ అన్ని కంపెనీస్ వాళ్ళ ఫినాన్షియల్ ఇయర్స్ని మార్చ్లో క్లోజ్ చేస్తారు. మార్చ్లో క్లోజ్ చేసి ఏ టీమ్స్కి ఎంతెంత రిసోర్సెస్ కావాలో అని వాళ్ళు ఏప్రిల్లో డిసైడ్ చేసుకుంటారు. ఏప్రిల్లో డిసైడ్ చేసుకొని మేలో ఓపెనింగ్స్ ఇస్తారు. మే, జూన్ ఎగ్జామ్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ అన్నీ కండక్ట్ చేసి జూలైలో వాళ్ళకి ఆఫర్ లెటర్ వస్తుంది. వాళ్ళు ఆన్బోర్డ్ అయ్యి వాళ్ళు జాబ్ స్టార్ట్ చేస్తారు. సో మనం కనుక ఈ ప్రాసెస్ని చూసుకుంటే కరెంట్లీ వీఆర్ ఇన్ ఫిబ్రవరి. అంటే వీ హ్యావ్ మార్చ్, ఏప్రిల్, మే, జూన్, 4 months. మనం కనుక ఈ 4 months కరెక్ట్గా ప్రాపర్గా ఇన్వెస్ట్ చేస్తే మనకు జాబ్ వచ్చేస్తుంది భయ్యా, దానిలో డౌటే లేదు. జాబ్ రావాలంటే ఏమేమి నేర్చుకోవాలి? ఇట్స్ వెరీ సింపుల్. మీకు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ వచ్చి ఉండాలి, దాంతోపాటు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, ఎస్క్యూఎల్ కూడా వచ్చి ఉండాలి. ఈ 3 వచ్చి కొంచెం రెజ్యూమే గట్టిగా ఉంటే ఈజీగా వచ్చేస్తుంది భయ్యా జాబ్. నేను నా బీటెక్లో ఈ త్రీ సబ్జెక్ట్స్ నేర్చుకున్నాను. నా రెజ్యూమేని కొంచెం బెటర్గా వేసుకున్నాను. ఐ వాజ్ ఏబుల్ టు క్రాక్ 24 lakhs LPA జాబ్ ఇన్ ఎ ఫిన్టెక్ కంపెనీ. సో ఇట్స్ దాట్ ఈజీ బ్రదర్. చాలా ఈజీగా అయిపోతుంది. మీకు ప్రాపర్గా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, నేను చూస్ చేసుకుంది జావా, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ వచ్చి ఉండాలి. దాని తర్వాత మీకు రావాల్సింది ఎస్క్యూఎల్, ఎందుకంటే ఎస్క్యూఎల్ కూడా అడుగుతారు కాబట్టి. సో దీస్ 3 వస్తే చాలు. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఈ 3 నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది? జావా యాజ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు ప్రాపర్గా నేర్చుకోవాలి అంటే 2 weeks ఈజ్ మోర్ దెన్ ఇనఫ్. మీకు బేసిక్స్ నుంచి మీకు డిఎస్ఏ చేయడానికి కావాల్సినంత 2 weeks చాలు. డిఎస్ఏ, దిస్ ఇస్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ థింగ్ విచ్ యూనిట్ టు లర్న్. నన్ను అడిగితే మీరు ప్రాపర్గా డిఎస్ఏ నేర్చుకోవడానికి 2.5 months చాలు. మీరు 2.5 months డెడికేటెడ్గా డిఎస్ఏకి ఇస్తారు. ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్. ఎస్క్యూఎల్ 1 day చాలు. సో ఇది మొత్తం చూసుకుంటే 3 months ఆఫ్ ప్రాసెస్లో యూ విల్ బి ఇంటర్వ్యూ రెడీ. 3 months కరెక్ట్గా మీరు కనుక ఇన్వెస్ట్ చేస్తే మీ మీద మీకు కావాల్సిన బేసిక్ స్కిల్ సెట్ అనేది ఏదైతే ఉంటుందో అది మీకు వచ్చేస్తుంది. దాని తర్వాత యూ కెన్ సింప్లీ అప్లై ఫర్ జాబ్స్. జాబ్స్ ఎలా అప్లై చేయాలంటే దేర్ ఆర్ మల్టిపుల్ వేస్. ఒకటి రిఫరల్ ప్రోగ్రామ్. మీకు తెలిసిన వాళ్ళందరినీ రిఫరల్స్ అడగాలి. ఎవరి దగ్గర రిఫరల్స్ ఉంటే వాళ్ళు రిఫరల్ ఇస్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది. బీయింగ్ వర్క్ ఇన్ ఫిన్టెక్ కంపెనీ, నేను కూడా రిఫరల్స్ ఇస్తాను. ఇఫ్ యువర్ రెజ్యూమే అండ్ ఇఫ్ యువర్ టాలెంట్ ఈస్ వెరీ గుడ్. దాని తర్వాత ఎవరైనా రిఫరల్స్ అప్పుడే ఇస్తారు. ఎందుకంటే రిఫరల్స్ అనేది ఎందుకు ఇస్తారంటే, ఎవరైనా మీరు కనుక సెలెక్ట్ అవుతే మిమ్మల్ని నేను రిఫర్ చేసినందుకు నాకు కొంచెం బోనస్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వీళ్ళు రిఫర్ యూ ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ స్కిల్ సెట్ రిక్వైర్డ్ మ్యాండేటరీ చెక్. అది కాకుండా ఒఫిషియల్ పోర్టల్స్ ఉంటాయన్నమాట. ప్రతి ఒక్క, ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోన్ తీసుకోండి. మన ఫోన్లో మన దగ్గర చాలా యాప్స్ ఉంటాయి. ప్రతి యాప్కు కంపెనీ ఉంటుంది. ఆ ప్రతి కంపెనీకి ఒక కెరియర్స్ పేజ్ ఉంటుంది. ఆ కెరియర్స్ పేజ్లోకి వెళ్ళి మనం అప్లై చేసుకోవాలి. మనం ఇన్ పర్సన్ హెచ్ఆర్కి మనం రెజ్యూమేస్ పంపించాలి. మనం సిటీఓస్కి మన రెజ్యూమేస్ పంపించాలి. మనం కంపెనీలో పెద్ద వాళ్ళకి మన రెజ్యూమేస్ పంపించామనుకోండి, వాళ్ళు చూసారా వాళ్ళ రెజ్యూమేని హెచ్ఆర్ టీమ్కి పంపిస్తారు. హెచ్ఆర్ టీమ్ మన పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. ఎందుకంటే ఇట్స్ రిక్వెస్ట్ ఫ్రమ్ సిటీఓ, ఇట్స్ రిక్వెస్ట్ ఫ్రమ్ సిఈఓ. కాబట్టి మీరు అనుకోవచ్చు ఈ సిఈఓలు మన ఎందుకు దిగుతారు భయ్యా అని. మీరు కనుక కరెంట్ స్టార్టప్స్ చూసుకోండి ఇండియాలో. ఆల్ ద కరెంట్ స్టార్టప్స్ వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు లింక్డ్ఇన్లో కానీ ఎక్కడైనా కానీ. సో దే విల్ లుక్ ఇంటు యూ. మీరు ఇప్పుడు మెటా సీఈఓకి రెజ్యూమే పంపిస్తే చూడకపోవచ్చు, కానీ ఇండియాలో ఉన్న సిటీఓస్కి మీరు రెజ్యూమేస్ పంపించండి, ట్రై చేయండి, పుష్ యువర్ సెల్ఫ్. దెర్ ఆర్ సో మెనీ పాసిబిలిటీస్. నేను నా ఫ్రెండ్ని చూశాను. వాడు నా టెక్ ఇంజనీరింగ్ మేనేజర్కి వాడు రెజ్యూమే పంపించాడు. ఆ మేనేజర్ ఆ రెజ్యూమే హెచ్ఆర్ టీమ్కి పంపించారు. హెచ్ఆర్ టీమ్ వాడిపైన క్లోజ్ లుక్ వేసింది. హీ హ్యాస్ ద స్కిల్, హీ గాట్ సెలెక్టెడ్, నౌ ఈస్ జాయినింగ్, హీ ఈస్ వర్కింగ్ అలాంగ్ విత్ మీ. సో అలానే యూ నెవర్ నో ఆపర్చునిటీ ఎక్కడి నుంచి వస్తుంది అనేది. సెకండ్ థింగ్. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ ట్రెడిషనల్ వాళ్ళు చాలా జాబ్ పోర్టల్స్ ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే యూ గెట్ ఎ ఛాన్స్, యూ హ్యావ్ ఎన్ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయితే జాబ్. సో దీస్ ఆర్ ద 3 traditional ways which you can follow to get a job. అంతే అండి. సో 3 months ఆఫ్ టైం ఉంది మన దగ్గర. 4 months ఆఫ్ టైం ఉంది. 4 months కనుక మీరు ప్రాపర్గా ఇన్వెస్ట్ చేస్తే 3 months ఫర్ లెర్నింగ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్, 1 month ఫర్ జస్ట్ టు ప్రాక్టీస్ పెట్టుకున్నారనుకోండి, కథం.
మీకు ఇంటర్వ్యూస్ కూడా నేనే తీసుకుంటాను. ఐ డూ అంటే మీకు జనరల్గా ఏమైనా ఇంటర్వ్యూస్ కావాలన్నా దాంట్లో కూడా హెల్ప్ చేస్తాను. వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంటర్వ్యూస్లో అడుగుతారు, హౌ ఇంటర్వ్యూస్ గోనా డ్రైవ్, ఎవ్రీథింగ్. నేను ఒక సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాను. ఇన్ దిస్ పర్టికులర్ సిరీస్ వీ విల్ కవర్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు ప్లేస్మెంట్ ప్రిపరేషన్. ఇట్స్ అ ప్లేస్మెంట్ ప్రెప్ ప్రోగ్రామ్ పేరు, where I will be having 2 weeks of sessions based on Java. Rest of the months I will be covering all the DSA concepts that are very useful. దాని తర్వాత ఒక SQL సెషన్, దాని తర్వాత జనరల్గా ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయినా యూట్యూబ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో దిస్ విల్ హెల్ప్ యూ టు రియలీ గెట్ ద థింగ్స్ దట్ ఆర్ ఎసెన్షియలీ రిక్వైర్డ్ ఫర్ యూ. సో ట్రస్ట్ మీ, జాయిన్ విత్ మీ, లెట్ స్టార్ట్ ద జర్నీ. ఇట్స్ ఆల్రెడీ టూ లేట్. మీరు కనుక స్టార్ట్ చేయకపోయి ఉంటే, మీరు కనుక స్టార్ట్ చేసి ఇట్స్ టూ గుడ్. ఇక్కడ కూడా ఒక లుక్ వేయండి. మీకు కంటెంట్ నచ్చితే ఇట్ విల్ బి వెరీ గుడ్. ఇఫ్ నాట్, యూ హ్యావ్ అదర్ ఆప్షన్స్, రైట్? సో అదండి, జాబ్ మార్కెట్ పీక్లో ఉంది. దిస్ ఇస్ ద గుడ్ టైమ్ టు జస్ట్ హ్యావ్ లైక్ ఇట్స్ వెరీ గుడ్ టైమ్ టు డూ సంథింగ్ గుడ్ ఫర్ యూ. మీకోసం మీరు ఏదైనా మంచి చేద్దాం అనుకుంటే 4 months ఇన్ అండర్ కండిషన్ మీకు జాబ్ కావాలి అనుకుంటేనే మీరు ఈ 4 months కనుక ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకుంటే మీ పైన మీరు, నథింగ్ గోనా స్టాప్ యూ. ట్రస్ట్ మీ, ఇండియాలో మంచి స్కోప్ ఉంది, మంచి జాబ్ మార్కెట్ ఉంది. సో యూ క్యాన్ డూ దట్ అండ్ యూ క్యాన్ ఏబుల్ టు అచీవ్ ఇట్. సో యా, లెట్స్ డూ దిస్ టైమ్. బాయ్.